నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరుధాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఆరుధాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, జడ్పీ చైర్మన్ క్రిస్టినా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన టీంలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు, అలానే ఇది శారీరక ఉత్సాహంతో పాటు ఉల్లాసంతో పాటుగా మానసిక ఉల్లాసానికి కూడా ఈ క్రీడలు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లాలో చాలామంది స్వచ్ఛందంగా పాల్గొని ఈ క్రీడల్లో విజయవంతం చేసినందుకు వారందరినీ కూడా క్రీడాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలానే ఎంతోమంది ఈ క్రీడలు చూడడానికి వచ్చి వారిని ఎంకరేజ్ చేసిన వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మొత్తం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి లాస్ట్ విఆర్ఓ, గ్రామ సచివాలయ సిబ్బంది, ఎంప్లాయీస్, వాలంటీర్స్ వరకు చాలా చక్కగా అందరూ కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసి క్రీడలన్నింటినీ కూడా నిర్వహించాం. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా జిల్లా స్థాయిలో కూడా అంతే స్పిరిట్ తోటి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యలు లేకుండా. కాబట్టి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన జిల్లా యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ బదిలీ కావడంతో తుషార్ దూడిని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో తుషార్ దూడి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్య, నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ చెప్పారు. ఆఫీసర్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా క్రియేట్ చేస్తాను. జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు జిల్లా పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనంపై ఎస్పీని ఊరేగించి వీడ్కోలు పలికారు. సిబ్బంది భుజాలపై ఎస్పీని ఎత్తుకుని పుష్పగుచ్చాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త మున్సిపల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు తక్షణమే కల్పించాలన్నారు. డీఏ బకాయిలు చెల్లించడంతో పాటు సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 117ను రద్దు చేసి పీఎఫ్ సమస్యను పరిష్కరించాలన్నారు. విడుదల చేయాలని చెప్పి, అదే రకంగా నిన్న తీసుకొచ్చినట్టు అప్రెంటిస్షిప్ ఏదైతే పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని కూడా ప్రభుత్వం గురవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటుగా మా పెండింగ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ బకాయిలు, పీఎఫ్లు, అలాగే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటు, మా పాఠశాల విద్యారంగాన్ని గొడ్డలు పెట్టుకు జీవో 117 రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి
పాఠాలే కాదు గుణపాఠాలు చెప్పడం కూడా ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి రాబోయే 2 నెలల్లో ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో అవి చేసేదానికి కూడా సన్నద్ధమయ్యారు. ఉన్న ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే డీఎస్సీ ప్రకటన చేసిందని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఫిబ్రవరి 2 నుంచి జనంతో జనసేన కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు బోనబోయిన ప్రకటించారు. అమరావతి రోడ్లోని పార్టీ కార్యాలయంలో గాది వెంకటేశ్వరరావు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని గత 2 ఏళ్ల నుండి టీడీపీ జనసేనలు ఎదురుచూస్తున్నాయన్నారు. జనంతో జనసేన కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. పాలనను గాలికి వదిలి రాజకీయ సభలు పెడుతూ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు సిద్ధమైన తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ ప్రజలు పడుతున్నటువంటి బాధను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక వార్డును సందర్శిస్తాం, డోర్ టు డోర్ తిరుగుతాం. ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారికి 1 వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, డీఏ బకాయిలను చెల్లించి డీఎస్సీ వారికి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ విడుదల చేయాలన్నారు. 12వ పీఆర్సీ విధి విధానాలు ప్రకటించడంతో పాటు ఐఆర్ను ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి అవసరాల కోసం దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును కూడా సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మేము పొందలేనటువంటి పరిస్థితిగా ఉన్నది. మా ఖాతాలో ఉన్నటువంటి డబ్బుని కోట్ల రూపాయల్ని ఏమవుతున్నాయి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అట్లాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 1 వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు. కానీ దానికన్నా దుర్మార్గమైనటువంటి జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తేవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా జీపీఎస్ విధానం, సిపిఎస్ విధానం 2 ఒకటే కాబట్టి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు చేయాలి. మరి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇలా ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉందేనంటే మీ ఓట్లు మాకు వద్దు అని చెప్పకనే చెబుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కొంత నేర్చుకుంటుంది. ఆడ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి నియంతృత్వ ధోరణులు, వంటెద్దు పోకడలు ఆ ప్రభుత్వం దిగిపోవడానికి కారణమైనవి అనేది ఆడ జరుగుతున్నటువంటి విశ్లేషణ. దాని నుంచి ఈ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారుగా 15 లక్షల మంది కుటుంబాలు ఇలా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ దూరం చేసుకుంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగిపోతుంది. గుంటూరులోనే ఉంటూ మేయర్ కావటి మనోహర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మేయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు షర్మిల ఎలా కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాలపై వేసుకొని సుమారుగా 6 సంవత్సరాలు జగనన్నతో పాటు నడిచి కష్టపడి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారిని సుమారుగా 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి కూడా ఇవ్వకుండా బహిష్కరిస్తూ ఆమెని వెలివేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏ విధంగా అయితే మా షర్మిలమ్మ గారిని మీరు విమర్శించారో దాన్ని వెనక్కి తీసుకొని షర్మిలమ్మ గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి
క్షమాపణ చెప్పాలని. డయాబెటిక్ హైపర్ టెన్షన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం SHO కార్యాలయంలో జరిగింది. డయాబెటీస్ హైపర్ టెన్షన్ పై రాసిన పుస్తకాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు ఆవిష్కరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 30 సంవత్సరాల నుండి SHO ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ కేసులు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. మొదట్లోనే షుగర్, బీపీ వ్యాధులను గుర్తించి ఇతర అవయవాలపై ప్రభావం పడకుండా అవసరమైన చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, ధనుంజయ రెడ్డి, డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డయాబెటీస్ అనేది ఒకవేళ వస్తే తప్పనిసరిగా వచ్చినట్టయితే మనం ఆహార అలవాట్లు, తర్వాత వ్యాయామం, ఫిజికల్ ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ మనకి ఏదైనా అలవాట్లు ఉంటే, అంటే లిక్కర్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, ఇంకా ఏదైనా అలవాటు, లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతి వాళ్ళకు టైం చూసుకుని పరిగెడతా ఉన్నారు. సో ఇలాంటి మనం అంటే పరిగెడతామంటే ఉద్యోగానికి వెళ్ళాలి, ఇప్పుడున్న కాంపిటీషన్ని మనం ఎదుర్కోవాలంటే దానికి పోటీ పడవలసిందే. కానీ చిన్న చిన్న అంటే టైంకి ఒక ట్రాఫిక్ ఉంటుంది, మనం ప్లాన్గా చేసుకుని 10 నిమిషాలు ముందే వెళ్ళినట్టయితే ప్రశాంతంగా వెళ్తాం. అదే నిక్ ఆఫ్ ద మూమెంట్లో కనుక అయితే టైం అయిపోతుంది, యాక్సిడెంట్లు అవుతాయి, ఎవరికి వాళ్ళకి. లక్ష్మీపురం త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి కళావేదికగా జరుగుతున్న శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా త్యాగరాజస్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి త్యాగరాజస్వామి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం నాట్యాచార్యులు బి సురేష్ బాబు, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన త్యాగరాజస్వామి విరచిత నౌక చరిత్రం నృత్య రూపకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్, సలహాదారు నేతి విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్ గిరిజాశంకర్ పాల్గొని కళాకారులను సత్కరించారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.